నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు కోటగిరి సతీష్ 4 సంవత్సరాల క్రితం వృత్తిలో భాగంగా త్రాటి చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి తన వెన్నుముక విరిగి ప్రభుత్వ వైద్యుల ద్వారా సదరం క్యాంపులో పరీక్షలు చేయించుకోగా 75% అంగవైకల్యం నమోదు చేసి డాక్టర్లు ధృవీకరణ పత్రం ఇచ్చినా ఇప్పటి వరకు పెన్షన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు। ఈ విషయంపై నేడు జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్కు వినతి పత్రం సమర్పించి ప్రభుత్వం తరపున పెన్షన్ వచ్చేలా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ను వేడుకున్నాడు। జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు। మహబూబాబాద్ జిల్లా నెల్లికూరు మండలం మేచరాజుపల్లి నా పేరు కోటగిరి సతీష్। నేను గత 13 సంవత్సరాల తాళ్ళు ఎక్కిన 3 సంవత్సరాల కింద నేను తాడు చెట్టు నుంచి నిలబడ్డా। నాకు ఎన్నుపూస విరిగింది। నాకు పైన ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, ఏం చేయలేదు। చేయకుండా కొత్త ప్రభుత్వం నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నా వినతి పత్రం నేను ఇచ్చి నాకు ఒక వీల్చైర్ వెంటనే నాకు ఇచ్చారు। నాకు ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఇచ్చినాకన్నా మాత్రమే నాకు ఒక వీల్చైర్ ఇచ్చారు। వీల్చైర్ పత్రాలనే ఇప్పుడు నాకు ఇల్లు ఒకటి, గవర్నమెంట్ ఇల్లు ఒకటి, నాకు పింఛని, మా భార్యకు ఏదన్నా జాబ్ పెట్టేయాలన్నది నేను కోరుకుంటున్నా। అందరికీ ధన్యవాదాలు। నా పేరు కోటగిరి సతీష్, నెల్లికూరు మండలం। నేను గత 13 సంవత్సరాల కంటే తాళ్ళు పెట్టాను। పైన 2 సంవత్సరాల కింద తాడు చెట్టు నుంచి నిలబడ్డాను। అది నాకు ఎన్నుకూరు ఎదిగింది। నాకు నేను ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, నాకు ఏం చేయలేదు, పింఛన్ రాలేదు, ఎండకెళ్ళిన వాన దర్శన ఇల్లు లేదు, నాకు ఏం లేదు, ఇబ్బంది పడుకుంటున్నా। ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది। ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ పట్టుకొని వచ్చి ఇచ్చిన నాకు వెంటనే ఒక వీల్చైరు నాకు ఇచ్చిరు। జిల్లా కలెక్టర్ గారికి నేను ఇచ్చిన పత్రం నాకు వెంటనే ఒకటి వీల్చైర్ ఇచ్చిరు। ఈ చేసి నాకు వచ్చిన ఇబ్బందుల పనులు కూడా అన్నీ అమలు చేసి పెట్టనని చెప్పారు అని నాకు నాకు పింఛని, నా భార్యకి ఏదన్నా జాబ్ పెట్టియాలన్నది నేను కోరుకుంటాను। నేను వచ్చిన కలెక్టర్ ఇదే విషయం కలెక్టర్ గారికి ఇచ్చిన